తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. తెర వెనుక కథలకు స్వాగతం. నేను దేశ్రీ. సాహసానికి మారుపేరుగా నిలిచి తెలుగు సినిమా గమనాన్ని మార్చిన నిరంతర ప్రయోగశాల ఆ సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆయన సినీ ప్రస్థానాన్ని సుస్థిరం చేసిన సినిమా తేనె మనసులు. ఆ సినిమా రిలీజ్ అయి ఇవాల్టికి కరెక్ట్గా షష్ఠి పూర్తి జరుపుకుంది. అంటే 60 సంవత్సరాలు పూర్తయిపోయాయి. మార్చి 31న ఈ సినిమా రిలీజ్ అయింది. 60 సంవత్సరాల తర్వాత కూడా ఒక సినిమా గురించి మనం ఇలా మాట్లాడుకుంటున్నామంటే అప్పట్లో ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు. మరి ఆ ప్రభంజనం ఏంటి తెలియజేయడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. మాట్లాడదాం. నమస్తే. నమస్తే. ఒక సినిమా గురించి ఇవాళ ఒక 61 ఇయర్స్ తర్వాత మనం మాట్లాడుకుంటున్నాము అని అంటే ఎలాంటి అద్భుతాలు క్రియేట్ చేసింది అప్పట్లో ఆ సినిమా? అంటే ఆదుర్తి సుబ్బారావు గారు బాబు మూవీస్ అనే పేరుతో సొంతగా సినిమాలు తీయటం మొదలుపెట్టాడు. ఆయన మొదలుపెట్టిన తర్వాత మొదటి సినిమా మంచి మనసులు అని తీశారు. నాగేశ్వరరావు గారు హీరో. అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆదుర్తి సుబ్బారావు గారు వాళ్ళే రెగ్యులర్గా సినిమాలు చేసేవారు. అంటే ఆయన మొదటి సినిమా మినహాయిస్తే తోడికోడళ్ళు దగ్గర నుంచి నాగేశ్వరరావు గారే పర్మనెంట్ హీరో. ఇలా నడుస్తున్నటువంటి ప్రయాణం మధ్యలో ఒక 2 సినిమాలు మాత్రం రామారావు గారితో చేశాడు ఆయన. మిగిలిన సినిమాలన్నీ దాదాపుగా నాగేశ్వరరావు గారితోనే చేశాడు. ఈ చేస్తున్నటువంటి తరుణంలో ఈ సినిమాకి వచ్చేసరికి టోటల్గా మూగ మనసులు తర్వాత చేసిన సినిమా ఇది. మూగ మనసులు చాలా సెన్సేషనల్ హిట్ అది. ఆ సినిమా తర్వాత ఏం చేయాలి అనుకున్నప్పుడు టోటల్గా కొత్త ఆర్టిస్టులతో వెళదామని నిర్ణయం తీసుకున్నాడు ఆయన. ఇది చాలామందికి ఇన్స్పిరేషన్ కలిగించింది తర్వాత జనరేషన్లలో కూడా. అంటే ఆదుర్తి సుబ్బారావు గారి తేనె మనసులు సినిమా ఇన్స్పిరేషన్తోనే దాసరి నారాయణరావు గారు స్వర్గం నరకం అనే సినిమా తీశారు తర్వాత రోజుల్లో. ఆ తర్వాత జంధ్యాల గారు తీసిన ప్రతి సినిమాకి ఇన్స్పిరేషను తేనె మనసులే. అంటే ఆ రోజుల్లో ఆయన ఎలాగైతే కొత్త ఆర్టిస్టులను తీసుకుని వాళ్ళని తెరకి పరిచయం చేస్తూ సినిమాని, అంటే ఈ ఆర్టిస్టులని కొత్త వాళ్ళని తీసుకోవడం వలన అడ్వాంటేజ్ ఏంటంటే క్యారెక్టర్ కనిపిస్తుంది, ఆర్టిస్ట్ కనబడ్డం. ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అందుకని కొత్త తరహా కథలు చెప్పాలనుకున్నప్పుడు కొత్త ఆర్టిస్టులే బెటరు. పాత ఆర్టిస్టుల మీద కొత్త కథలు ఒక్కొక్కసారి వర్కౌట్ కాకపోవచ్చు కూడా. అందుకని కొత్త ఆర్టిస్టులతో వెళదాము, కొత్త తరహా కథతో వెళదాము అని అనుకున్నాడు ఆయన. అనుకుని ఆ కొత్త తరహా కథ కోసం ఆయన మూగ మనసుల టైంలో తనకు సహకరించిన ముళ్ళపూడి వెంకటరమణ గారిని ఆశ్రయించాడు. ఆశ్రయించిన తర్వాత ముళ్ళపూడి వెంకటరమణ గారు తను కలిసి ఒక కథను తయారు చేశారు. ఈ కథని కొత్త ఆర్టిస్టులతో వెళ్ళాలి. 2 జంటల కథ అది. ఈ 2 జంటలుగా ఒక జంట రామ్మోహను సుకన్య అయితే, రెండో జంట సంధ్యారాణి కృష్ణ గారు. ఇలా వీళ్ళ సెలక్షన్ కోసం ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అప్పుడు ఉన్నటువంటి మేజర్ పేపరే, అంతకుమించి వేరే అవకాశం లేదు. సినిమా పత్రికలు, పేపర్లు, వీటిలో వచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఆధారంగా అనేక మంది వాళ్ళ పాస్పోర్ట్ ఫోటోలు అలాగే ఇతర ఫోటోలు అన్నీ పెట్టి అప్లై చేసుకున్నారు. ఈ అప్లై చేసుకున్న వాళ్ళలో నుంచి 4గురిని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసి కృష్ణ గారు అంతకు ముందే సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడు. ఆయన తెనాలి దగ్గర బుర్రిపాలెం ఊరు. ఆయన తండ్రి గారికి చక్రపాణి గారితో స్నేహం ఉండేది. అంటే తెనాలి చక్రపాణి గారి ఊరు కూడా. తెనాలిలో ఐతా నగరంలో చక్రపాణి గారు ఉండేవారు. ఆయన యువ ప్రచురణలు అనే పేరుతో అక్కడి నుంచి పబ్లికేషన్ మొదలుపెట్టి ఆ తర్వాత యువ అనే పత్రికను కూడా నడిపాడు ఆయన. తర్వాత మెడ్రాస్ వచ్చి చందమామ ఇలా మొదలైంది. ఈ చందమామ ఈ పత్రికలు మొదలుపెట్టిన తర్వాత కినిమా అనే పేరుతో ఒక సినిమా పత్రిక కూడా నడిపాడు ఆయన. కినిమా అనే పేరుతో సినిమా పత్రిక నడుపుతూ ఇవన్నీ కూడా బిఎన్ ప్రింటర్స్లో ప్రింట్ అయ్యేవి. ఆ ప్రెస్ నిర్వాహకుడు నాగిరెడ్డి గారు. ఆయనతో కలిసి ఫ్రెండ్షిప్ ఏర్పడి విజయ అనేటువంటి బ్యానర్ పెట్టి షావుకారు నుంచి ఆయన ప్రొడ్యూసర్గా మారాడు. ఇది చక్రపాణి గారి ప్రస్థానం. చక్రపాణి గారితో కృష్ణ గారి ఫాదర్కి తెనాల్లో ఉన్నప్పుడే స్నేహం ఉంది.
ఉమ్, అందుకని తన కొడుకు సినిమాల్లో నటించాలి అనుకుంటున్నాను నేను అనగానే ఈయన ఏలూరులో చదువుకున్నాడు. కృష్ణ గారు తెనాలి అయినప్పటికీ ఈయన చదువు ఏలూరులో జరగడానికి కారణం ఏంటంటే ఈయన సినిమాలు ఈ గొడవ ఎక్కువైపోయి ఉమ్, చదువుకి దూరం అయిపోతున్నాడు అని చెప్పి తెనాలిలో ఉంచకుండా ఈయన తీసుకెళ్ళి గుంటూరులో కూడా ఎడ్యుకేషన్ ఉంది, ఉమ్, అయినప్పటికీ కొంచెం ఇంటికి దూరంగా ఉంటే సెటిల్ అవుతాడు అనే ఉద్దేశంతో తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఉమ్, ఏలూరు కాలేజీలో చదివించారు. ఏలూరు కాలేజీలో ఈయనకి క్లాస్మేట్ మురళీమోహన్. ఉమ్, మురళీమోహన్ క్రాంతి కుమార్ గారు కూడా తర్వాత రోజుల్లో ఆయన ప్రొడ్యూసరు డైరెక్టరు అయ్యాడు. సీతారామయ్య గారి మనవరాలు ఇలాంటి సినిమాలు తీసినటువంటి క్రాంతి కుమార్ కూడా అప్పుడు కృష్ణ గారి క్లాస్మేటే. ఉమ్, ఉమ్, అక్కడి నుంచి ఆయన సినిమా పరిశ్రమలోకి వెళ్ళి తీరాలి అనే విషయాన్ని ఫాదర్కి చెప్పేశాడు. ఉమ్, చెప్పిన తర్వాత ఆయన చక్రపాణి దగ్గరికి తీసుకెళ్ళాడు ఈయన్ని. తీసుకెళ్తే చక్రపాణి గారు చూసి మరీ పల్చగా ఉన్నాడు, ఎంగేజ్, ఇప్పుడు సినిమాల్లో అటు ఇటు కానీ క్యారెక్టర్లు ఏవో ఇస్తారు, కొంచెం వెయిట్ చేస్తే బెటరు అని చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత ఈ వెయిట్ చేయటము అనే దానికి ఎలా అని రామారావు గారిని కూడా కలిశారు వెళ్ళి. ఉమ్, ఈయన ఎన్టీ రామారావు గారి అభిమాని కృష్ణ. ఉమ్, ఆయన ఏమంటాడో చూద్దామని ఆయన దగ్గరికి పెడితే ఆయన ఒక అడ్వైజ్ చేశాడు. ఈ డైలాగు గొంతుకు సంబంధించినటువంటి కసరత్తు రావాలంటే మీరు స్టేజ్ ప్లేస్ చేయండి, నాటకాల్లో నటించండి క్యారెక్టర్లు తీసుకుని, తద్వారా మీకు కొంత ఈ స్టేజ్ ఫియర్ పోతుంది. ఈ లోపు ఆయన చెప్పారు కదా చక్రపాణి గారు కొంచెం టైం తీసుకోమని, ఆ టైంని ఇలా వినియోగించండి. ఉమ్, ఇలా వినియోగిస్తే మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్స్టిట్యూషన్స్ ఏమి ఉండవు, డైరెక్టర్లు చెప్పింది ఫాలో కావాల్సి ఉంటుంది, పర్టికులర్గా డైలాగ్ మీద కమాండ్ రావాలి. అప్పటికి సినిమా మీద ఈ ప్రభావం ఉండేది, నాటకం ప్రభావం ఉండేది. ఉమ్, ఈ నాటక ప్రభావం అనేది మనకు పాత తరం నటులు అందరిలోనూ కనిపిస్తుంది. ఉమ్, అవును, రామారావు గారు నటన చాలా లౌడ్గా ఉండేది. అవును, ఆ లౌడ్గా ఉండటానికి కారణం నటన ప్రభావం. అదే స్టేజ్ స్టేజ్, ప్రభావం. ఆ, అదే, ఈ స్టేజ్ ప్రభావం ఉన్న రంగారావు గారు కొంచెం బ్యాలెన్స్ చేసేవాడు ఆయన. స్టేజ్ నటనకి సినిమా నటనకి ఉన్నటువంటి ఆ తేడాని గమనించి ఆ మోతాదు మిక్స్ చేసుకుని తన క్యారెక్టర్లని అలాగే నడిపాడు ఆయన. ఉమ్, ఎక్కడ లౌడ్గా ఉండాలి, ఎక్కడ కామ్గా ఉండాలి అనేది తెలిసిన నటుడు ఆయన. ఉమ్, రామారావు గారు చాలా ఎక్కువగా పౌరాణికాలు చేయటం వలన ఆయన ఆ లౌడ్నెస్సే క్యారీ అవుతూ వచ్చింది. ఉమ్, అయితే కృష్ణ గారికి కూడా అదే సలహా చెప్పాడు ఆయన, నువ్వు నాటకాల్లో నటిస్తే నీకు డైలాగ్ మీద పట్టు వచ్చేస్తుంది, ఉమ్, డైలాగ్ మీద పట్టు ఉండటం అనేది ఒక ప్రధానమైన క్వాలిఫికేషన్ ఇక్కడ ఉమ్, అని చెప్పాక ఈయన నటన స్టేజ్ వైపు షిఫ్ట్ అయ్యి గరికపాటి రాజారావు గారి దగ్గర చేరాడు ఈయన. ఆయన ప్రజానాట్య మండలి, ఆయన దగ్గర నటిస్తూ చైర్మన్ లాంటి నాటకాలు వాడేవాడు ఆయన. ఆ నాటకాల్లో క్యారెక్టర్లు చేస్తూ అక్కడ తర్ఫీదయ్యాడు. అక్కడ ఆయనకి ఆ నాటకాలకు మేకప్ చేసేటువంటి వ్యక్తితో పరిచయం అయింది. ఉమ్, ఆయనతోనే చివరి వరకు తన సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఆయనతోనే ఆయన మేకప్ వేయించుకున్నాడు. ఉమ్, అది అలాంటి కమిట్మెంట్ ఉండేది ఆయనకి. ఆ కమిట్మెంటు ఈ ప్రయాణంలో ఉండగా ఈ గరికపాటి రాజారావు గారి దగ్గర ఉన్న రోజుల్లోనే ఆయనకి ఈ సినిమా అవకాశం వచ్చింది. అంటే ఏదో ఒక సినిమాలో కనిపించాలి. మెడ్రాస్లోనే నాటకాలు ఆడేవాళ్ళు. ఉమ్, మెడ్రాస్లో ఆడుతున్న టైంలోనే రామారావు గారి పరువు ప్రతిష్టలో చిన్న క్యారెక్టరు ఇలాంటివి అలా కనిపించి వెళ్ళిపోయేటువంటి క్యారెక్టర్లు 2-3 చేశాడు ఆయన. ఓకే, దీనికన్నా ముందు తేనె మనసుల తేనె మనుషుల కన్నా ముందు అంటే అసలు గుర్తుపట్టడమే కష్టం అయిపోయిన క్యారెక్టర్లు. ఏదో అంటే హీరో గారి వెనకాల ఉండేటువంటి ఫ్రెండ్స్ అలా కనిపించేవాడు ఆయన. అలా ఒక 2-3 సినిమాలు, జగయ్య గారి సినిమాలో ఒక దానిలో కనిపిస్తాడు. ఇలా నడుస్తున్నటువంటి టైంలో ఈ అడ్వర్టైజ్మెంట్ చూశాడు ఆయన. చూసి వీళ్ళని అప్రోచ్ అయ్యాడు. అప్రోచ్ అయిన తర్వాత కృష్ణ గారిని డైలాగ్ చూసి పట్టుకున్నాడు ఆయన. రామారావు గారు చెప్పిన అడ్వైజ్ ఉపయోగపడింది. ఉమ్, డైలాగ్ ఇబ్బంది లేకుండా చెప్పేస్తున్నాడు. కృష్ణ గారి అడ్వాంటేజ్ అది తర్వాత రోజుల్లో కూడా. ఉమ్, ఆయన డైలాగ్ని అద్భుతంగా చెప్పేస్తాడు. అది అంటే రెండోది ఆయనకి ఎక్కువ ఇదే టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఉమ్, ఒక 2-3 సార్లు డైలాగ్ చూసుకుని చెప్పేయగలడు, ఎక్కువ టేక్స్ కూడా తీసుకో. ఎక్కువ టేక్స్ తీసుకోడు. అందుకని అదొక అడ్వాంటేజ్ కింద మారింది ఆయనకి. ఆ బలం చూసి ఆదుర్తి సుబ్బారావు గారు ఈయనకి టిక్ పెట్టాడు, ఉపయోగపడతాడు అని. రెండోది ఎనర్జెటిక్గా ఉన్నాడు,
బాగున్నాడు అనే ఉద్దేశంతో తీసేసుకున్నాడు ఆయన. వీళ్ళ నలుగురికి రామ్మోహన్, కృష్ణ, సుకన్య, సంధ్యారాణి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి బాధ్యత కె. విశ్వనాథ్ గారికి అప్పచెప్పారు. అప్పుడు ఆయన విశ్వనాథ్ గారు ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర అసిస్టెంట్గా ఉండేవాడు. ఈయనకి అప్పచెప్పాడు వీళ్ళని. అప్పచెప్పి వీళ్ళని ట్రైన్ చెయ్యి, డైలాగ్స్ ఎలా చెప్పాలి ఇవన్నీ. అలాగే టి. కృష్ణ అని ఒక ఆయన ఉండేవాడు ఆ రోజుల్లో, వరంగల్ ఆయనది. ఆయన కూడా సుబ్బారావు గారి దగ్గర ఉండేవాడు. వీళ్ళిద్దరికీ బాధ్యత, విశ్వనాథ్ గారికి, టి. కృష్ణ గారికి. ఆ తర్వాత ఖైదీ బాబాయ్ ఇలాంటి సినిమాలకు డైరెక్టర్గా కూడా ఉన్నాడు ఆయన. ఆ కృష్ణ గారు, విశ్వనాథ్ గారు కలిసి వీళ్ళని ఎలా డైలాగ్ చెప్పాలి, ఎలా నిలబడాలి దగ్గర నుంచి ప్రతిదీ, సెట్లో బిహేవియర్ ఎలా ఉండాలి వరకు వీళ్ళతోనే ఉండిపోయారు వాళ్ళు. ఉండి అలా ట్రావెల్ అయ్యి వీళ్ళందరినీ తయారు చేసిన తర్వాత సినిమా మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత ఒక 4-5 రీళ్లు తీసిన తర్వాత సుబ్బారావు గారికి అనిపించింది, మనం ఎలాగూ వీళ్ళకి భారీ రెమ్యూనరేషన్లు ఇవ్వట్లేదు, పెద్ద స్టార్స్ ఎవరూ లేరు, టోటల్గా సినిమాలో ప్రతి క్యారెక్టర్కి కొత్త ఆర్టిస్ట్నే తీసుకున్నారు. స్టేజ్ మీద ఆర్టిస్టులని అలా, అంటే అప్పటి వరకు తెర మీద కనిపించని ముఖాలతోనే సినిమా నడపాలి. ఏ చిన్న పాత్రకి ఎవరిని కొత్తోళ్ళని తీసుకోవాలి తప్ప పాత ముఖం కనిపించకూడదు. అంటే ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా, లేకపోతే ఎక్స్పెరిమెంట్ లో భాగంగా ఎక్స్పెరిమెంటే. ఎక్స్పెరిమెంట్ అంటే హీరో హీరోయిన్స్ మాత్రమే కొత్తోళ్ళని తీసుకోవడం కాదు, ప్రతి టోటల్ సినిమా ప్రతి క్యారెక్టర్, అన్ని క్యారెక్టర్లకి కొత్తోళ్ళే ఉండాలి. ఇలా ఒక నిర్ణయం తీసుకుని మొదలుపెట్టాడు ఆయన. ఆత్రేయ గారు ఆ సినిమాకి డైలాగ్స్, ఇతర రచనాపరమైన సహకారం అందించాడు. ఆయన పాటలు రాశాడు. మహాదేవన్ గారు మ్యూజిక్. పాటలు చాలా పెద్ద హిట్ అయినాయి రిలీజ్ అయిన తర్వాత. ఈ ఆడియో హిట్ అవ్వటము, సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి కాబట్టి మనం ఇది ఎలాగూ డబ్బులు ఖర్చు పెట్టట్లేదు ఆర్టిస్టుల మీద, సో మనం ఎందుకు కలర్కి వెళ్ళకూడదు అనుకున్నాడు ఆయన. అనుకుని ఒక 5 రీళ్లు తీసిన తర్వాత ఆపేసి ఆ రీళ్ళు మొత్తం తగలబెట్టేసి అప్పుడు ఆయన కలర్ తెప్పించాడు. తెప్పించి అప్పుడు కలర్లో మళ్ళీ మొదలుపెట్టి అందరూ కొత్త తారలు, పంచరంగుల్లో సినిమా అని అడ్వర్టైజ్మెంట్లు మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత అదొక అట్రాక్షన్. అంటే చాలామందికి కృష్ణ గారికి దొరికిన ఒక అదృష్టం ఏంటంటే ఆయన హీరోగా నటించిన మొదటి సినిమానే కలర్లో రావటం. అప్పటి వరకు మొదటి రంగుల సినిమా అని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు రామారావు గారికి మొదటి రంగుల సినిమా లవకుశ, అలాగే నాగేశ్వరరావు గారికి మొదటి రంగుల సినిమా అమరశిల్పి జక్కన, ఇలా ఉండేవి. ఈయనకి మొదటి సినిమానే కలర్ సినిమా. ఆ రోజుల్లో కలర్ ఫిల్మ్ బ్లాక్లో అమ్మేవాళ్ళు, అది తెచ్చుకోవడం కొంచెం కష్టంగా ఉండేది. ఎక్కువ హిందీ సినిమాలు కలర్లో నడిచేవి, మార్కెట్ పెద్దది కాబట్టి వాళ్ళది. లోకల్ మార్కెట్ సినిమాలన్నీ బ్లాక్ అండ్ వైట్లోనే నడిచేవి. వరల్డ్ మార్కెట్ని పట్టుకున్నటువంటి ఏరియాల నుంచి కూడా కలర్ సినిమాలు వచ్చేవి. తమిళనాడు ఆ ప్రయోగం చేసింది, వాళ్ళకి మలేషియా ఇవన్నీ మార్కెట్ ఉండేది. అందుకని ఎంజీఆర్ సినిమాలు కలర్లో వచ్చేవి, ఎన్టీఆర్ సినిమాలు బ్లాక్ అండ్ వైట్లో వచ్చేవి. ఇది ఈస్ట్మన్ కలర్ సినిమా, ఫస్ట్ ఈస్ట్మన్ కలర్ సినిమా ఆఫ్ కృష్ణ గారి, లేకపోతే తెలుగులో వచ్చిన ఫస్ట్ ఈస్ట్మన్ కలర్ సినిమా? ఈస్ట్మన్ కలర్ అనేది ఒకటి, ఆర్ఓ కలర్ అని ఇంకోటి ఉండేది, గేవా కలర్ అని ఉండేది. ఇలా ఈ కలర్ సినిమా, కలర్ ఫిల్మ్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్ అది. ఈస్ట్మన్ కలర్ అనేది ఎక్కువ క్వాలిటీ ఉంటుంది అనేది ఉద్దేశం. అందుకని అది గేవా కలర్లో చేసిన సినిమాలు ఉన్నాయి మనకు, అంతకుముందు ఆర్ఓ కలర్లో చేసిన సినిమాలు ఉన్నాయి. ఇది ఈస్ట్మన్ కలర్ కొంచెం క్వాలిటీ ఉంటుంది, అప్పటికి హిందీ సినిమాలన్నీ దానిలోనే నడుస్తున్నాయి, అందుకని అది పట్టుకొచ్చారు. రామారావు గారి దేశోద్ధారకులు సినిమా కూడా ఈస్ట్మన్ కలర్ సినిమానే. అంటే కలర్ మొదలై కొంచెం ఊపందుకున్న తర్వాత మాత్రమే కలర్ సినిమా చేశాడు ఆయన కూడా. ఎందుకంటే ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది, మన ఏరియా లిమిటెడ్, ఆ మేరకు డబ్బులు కలెక్ట్ అవుతాయా లేదా అనే డౌట్తోనే ఉండేవాడు ఆయన కూడా, రామారావు గారు కూడా. ఆ టైంలో మొదటి సినిమానే కలర్ అవకాశం రావటం అనేది ఒక అదృష్టం. ఇమ్మీడియట్గా వీళ్ళని రెండో సినిమా బ్లాక్ అండ్ వైట్లోనే తీశాడు మళ్ళీ ఆయన. తేనె మనసులు కలర్లో తీసి కన్నె మనసులు బ్లాక్ అండ్ వైట్లో తీశాడు సుబ్బారావు గారే. అంటే దీనికి వచ్చిన డబ్బులు బాగానే వచ్చినాయి, ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది, విపరీతంగా డబ్బులు కలెక్ట్ చేసింది. 100 రోజులు ఆడింది. 100 రోజులు ఆడిన సినిమానే. ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే 10 ప్రింట్లు అలా తీసేవాళ్ళు,
10 ప్రింట్లు తీసి ఏ సెంటర్లో మెయిన్ సెంటర్లో వేసేవాళ్ళు. వేసిన తర్వాత బి సెంటర్లకు వెళ్ళేది, ఒక మోస్తరు టౌన్స్కి వెళ్ళేది ఇదే ప్రింట్. అక్కడ తర్వాత సి సెంటర్లకు వెళ్ళేది, పల్లెటూర్లకి, టూరింగ్ టాకీస్లు ఆ ఏరియాకి వెళ్ళేది. అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏ సెంటర్లో సెకండ్ రిలీజ్ వేసేవాళ్ళు. ఇలా 5 ఏళ్ళు తిరిగేది. అంటే 5 ఏళ్ళ అగ్రిమెంట్ చేసుకునేవాళ్ళు డిస్ట్రిబ్యూటర్లతో. ఈ 5 ఇయర్స్ అగ్రిమెంట్లో ఎంత డబ్బులు తీసుకోవాలో అంత డబ్బులు చేసుకునేవాళ్ళు వాళ్ళు. ఇలా నడుస్తున్నటువంటి దశలో ఈ ఈ సినిమాకి వేసిన ప్రింట్లు కూడా తక్కువే, 13 ప్రింట్లు ఎంతో వేశారు. వేసి 13 సెంటర్లు వేసి 13 సెంటర్లోనూ నిలబడింది సినిమా. నిలబడింది, డబ్బులు వచ్చాయి, శతదినోత్సవాలు జరుపుకుంది. అయినప్పటికీ ఆయన ఇమ్మీడియట్ సినిమా అనౌన్స్ చేసి కన్నె మనసులు అది బ్లాక్ అండ్ వైట్లోనే తీశాడు. ఆ తర్వాత సినిమాలు కూడా బ్లాక్ అండ్ వైట్లోనే చేశాడు కృష్ణ గారు. సాక్షి కావచ్చు, ఈ ప్రయాణం, బాపు గారి సాక్షి సినిమాలో నటించాడు ఆయన. అది ఒక ప్రయోగాత్మక సినిమా. అది కూడా బల్లకట్టు కిష్టయ్య అనేటువంటి క్యారెక్టర్ చేశాడు దానిలో. ఇందులో డ్రిల్ మాస్టర్గా చేశాడు ఈ సినిమాలో. ఓకే. తేనె మనసులు వచ్చే టైం వరకు కూడా ఒక సినిమా అంటే ఎప్పుడు పెద్ద స్టార్సే, అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఏ రంగనాథ్ వీళ్ళు ఉండేవాళ్ళేమో. ఆ తర్వాత ఒక్కటేసారి కొత్త వాళ్ళని తీసుకొచ్చేసరికి సినిమా ఇండస్ట్రీ నుంచి ఆయన అంటే ఈ ఎలాంటి సపోర్ట్ అందుకున్నారా లేకపోతే విమర్శలు అందుకున్నారా? ఎందుకంటే ఉంటుంది కదా ఇండస్ట్రీలో ఎంతైనా కానీ. సో ఎట్లాంటి పరిస్థితులు ఉండే ఆ టైంలో చాలామంది ప్రయత్నాలు చేశారు. ఈ సినిమా కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా చాలామంది తర్వాత స్టార్స్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే తేనె మనసులు సినిమా కోసం ప్రయత్నం చేసిన వాళ్ళలో కృష్ణరాజు గారు కూడా ఉన్నాడు. ఆయన కూడా వచ్చి తను ఒక అప్లికేషన్ ఇచ్చి సుందరం గారికి అప్రోచ్ అయ్యి ఆయన కూడా ఒక ఆడిషన్ ఇచ్చి వెళ్ళాడు కానీ ఆయన్ని సెలెక్ట్ చేయలేదు. కృష్ణ గారు చేసిన క్యారెక్టర్ కోసమే ఆయన్ని టెస్ట్ చేశారు. టెస్ట్ చేసి రిజెక్షన్కి గురయ్యాడు ఆయన. ఆ తర్వాత ఈ సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆయన పార్టీ ఇచ్చాడు కృష్ణరాజు. తను సెలెక్ట్ కాకపోయినా కానీ సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ విడిగా ఒక హోటల్కి తీసుకెళ్ళి భోజనం పెట్టించి, నేను సెలెక్ట్ కాలేదు కానీ ప్రయత్నం చేస్తున్నాను, మీరు సెలెక్ట్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని అభినందిస్తున్నాను అని చెప్పి ఓ పార్టీ ఇచ్చాడు ఆయన. అలా వీళ్ళందరూ అప్పుడు సినిమా ప్రయత్నాల్లో ఉండేవాళ్ళు. అంటే అందరూ కొత్త ఆర్టిస్టులే వచ్చినప్పుడు. రామారావు గారు కూడా ఆయన ఎంట్రీ ఇచ్చింది కొత్తగానే, శ్రీమతి అనేటువంటి ఒక సినిమా కోసం ఆయన మొదట 47లో మొదటిసారి మేకప్ టెస్ట్ చేసుకున్నాడు ఆయన. అయితే ఆ సినిమా సెట్స్కి వెళ్ళకపోయేసరికి ఎల్వి ప్రసాద్ గారు ఆయనే డైరెక్ట్ చేసినటువంటి మన దేశం సినిమాలో ఒక పోలీస్ క్యారెక్టర్ కోసం తీసుకున్నాడు ఆయన. ఒక సబ్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ కోసం తీసుకుని ఆ సెట్స్ మీద ఆయన్ని చూసి పల్లెటూరు పిల్లలో హీరో క్యారెక్టర్ ఇచ్చాడు బిఏ సుబ్బారావు గారు. ఇక ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూడలేదు, హీరోగా సెటిల్ అయిపోయాడు ఆయన. అలా నాగేశ్వరరావు గారికి ఆయన రైల్వే స్టేషన్, విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద చూసి ఘంటసాల బలరామయ్య గారు సీతారామ జరణం సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఇలా అప్పుడు ఆర్టిస్టులను వెతుక్కునేవాళ్ళు. ఆ వెతుక్కునే దశ 60 నాటికి ముగిసింది. ఎందుకంటే వీళ్ళందరూ సెటిల్ అయిపోయారు. అంతకుముందు వచ్చిన న్యూ కమ్మర్స్ అందరూ స్టార్స్ అయిపోయారు. ఇక వాళ్ళతోనే సినిమాలు తీసేవాళ్ళు. ఒకసారి ఎప్పుడో చక్రపాణి గారిని ఒక జర్నలిస్ట్ అడిగాడు, ఎందుకు మీరు, అంటే విజయ సినిమా అంటే ఎన్టీ రామారావు గారే హీరో, నాగేశ్వరరావు గారు 2-3 సినిమాల్లో ఉన్నాడు కానీ ఆయన కూడా మిస్సమ్మలో కమెడియన్ క్యారెక్టర్ అయిన నాగేశ్వరరావుది. మాయాబజార్లో అభిమన్యుడిగా కనిపిస్తాడు కానీ ఆయన రోల్ తక్కువే. ఎందుకు మీరు ఎంతసేపు రామారావు గారు, సావిత్రి అలా వెళ్తారు, కొత్త ఆర్టిస్టులు ఎందుకు ఎక్స్పెరిమెంట్ చేయరు అని అడిగారు ఆయన్ని. అడిగితే చక్రపాణి గారు చెప్పిన సమాధానం ఏంటంటే, వాళ్ళు బాగానే చేస్తున్నారు కదా, ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం ఏముంది అన్నాడు ఆయన. వచ్చినప్పుడు వీళ్ళు కొత్త వాళ్ళే కదా అన్నాడు. తర్వాత ఆయన చెప్పిన ఒక అద్భుతమైన క్లాసిక్ రిప్లై ఏంటంటే, ఇప్పుడు ఎన్టీ రామారావుని సావిత్రిని చూపిస్తే వీళ్ళిద్దరూ ప్రేమికులు అనే విషయం ఎస్టాబ్లిష్మెంట్ సీన్లేం అక్కర్లేదు. ఇతను హీరో, ఇతను ఎంఐ హీరోయిన్, వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని జనాలు ముందే ఫిక్స్ అయిపోతారు. ఇదే టైంలో ఎస్వి రంగారావునో లేకపోతే రాజనాలనో చూపిస్తే వీళ్ళు విలన్ అని ఫిక్స్ అవుతారు. కాబట్టి ఎస్టాబ్లిష్మెంట్ సీన్లు అక్కర్లేదు.
యాజ్ ఇట్ ఈస్గా కథ మొదలుపెట్టి నడిపేయచ్చు. ఉమ్, అందుకని ఎందుకు వచ్చిన గొడవ ఇప్పుడు ఎవరినో పట్టుకొచ్చి వాళ్ళు బలానాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ గోలంతా ఉమ్, ఇది బాగానే ఉంది కదా, కన్వీనియంట్గా వీళ్ళతోనే ట్రావెల్ అవుతాం మేము అన్నాడు ఆయన. ఉమ్, ఇలా నడుస్తున్న టైంలో కాదు కొత్త వాళ్ళు కావాలి అనే ఉద్దేశంతో ఈయన కొత్త ఆర్టిస్టులకు అవకాశం కల్పించాడు. కల్పించిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ స్టార్లు అయ్యారు. ఇలా ప్రతి తరంలోనూ కొత్త ఆర్టిస్టుల కోసం ఓ ప్రయోగం జరుగుతూనే వచ్చింది. ఓకే. ఇందులో ఈ రెండు జంటలు ఒక చిన్న కన్ఫ్యూజన్ మీద నడిచే కథ ఇది. ఇది ఒక నవల ఆధారంగా పక్షించిన ఆ. రేఖలు సమ్మది అదే కేఆర్కే మురళి గారు రాశారు. రకరకాల కథలు ఉన్నాయి ఈ స్క్రిప్ట్ వెనకాల. ఆహా. ఇది రమణ గారు రాశారు, కానీ రమణ గారి పేరు ఇప్పుడు ఎవరు ప్రస్తావించరు ఈ మధ్య కాలంలో ఆ సినిమా గురించి మాట్లాడుతున్న వాళ్ళు. ఉమ్, ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ఈ కథలోనే. అంటే రామ్మోహన్ క్యారెక్టర్ కీలకం. రామ్మోహన్ తను అమెరికా వెళ్ళటానికి పెళ్లి చేసుకుంటాడు, ఎక్కువ కట్నం తీసుకుంటాడు. ఆ అమ్మాయి ఏమో పల్లెటూరి ఇదిగా ఉంటుంది. ఆ అమ్మాయిని తన భార్యగా యాక్సెప్ట్ చేయలేడు, తనకు మోడర్న్గా ఉండాలని అనుకుంటాడు. ఉమ్, కానీ పెళ్లి చేసేసుకున్న తర్వాత ఈ అమ్మాయి ఏమో మోడర్న్గా మారదు. ఉమ్, ఈ మోడర్న్గా మారని అమ్మాయితో ఎలా కాపురం అనుకుంటూ ఉన్న టైంలో తన ఆఫీస్లో పనిచేసే సంధ్యారాణితో ఆయన ప్రేమలో పడతాడు. ఉమ్, వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ ఉమ్, ఊరి నుంచి, ఈ హీరోయిన్ క్యారెక్టర్లు రెండు. ఉమ్, అప్పుడు ఈ అమ్మాయి నెమ్మదిగా తను అనే భ్రమ కల్పిస్తూ ఆ అమ్మాయిని ఎంటర్ చేస్తుంది. చేసి నువ్వు నీ భార్యతోనే కలుసున్నావు అని చెప్పి అలా ఏదో ఒక చిన్న విచిత్రమైన ట్విస్ట్ ఉండేటువంటి కథ ఇది. ఉమ్. ఈ ఈ కథ వర్కౌట్ అవుతుందా అని అనుకున్నారు, కానీ జనాలు బాగానే రిసీవ్ చేసుకున్నారు. అంటే అప్పట్లో సిచ్యువేషన్ కి తగ్గట్టుగా ఉందేమో, కొంచెం ట్రెండ్ మారడము. అవును, ఉమ్, అవును, డెఫినెట్గా ఆ ట్రెండ్ మారటము, అప్పుడు వచ్చినటువంటి యూత్ కనెక్ట్ అయింది ఆ సినిమాకి. ఉమ్, వాళ్ళకి కొత్తగా అనిపించింది, తెర మీద న్యూ ఫేసెస్ యంగ్గా ఉన్నారు. ఉమ్, రొటీన్నెస్ నుంచి కొంత వేరియేషన్ కనబడింది తెర మీద. అలాగే ప్రతి అంశంలోనూ మ్యూజికల్గాను సినిమా చాలా బాగుంటుంది, యూత్ఫుల్గా ఉంటుంది. ఘంటసాల గారే పాడినప్పటికీ కూడా ఆయనకు కూడా ఒక ఫ్రెష్నెస్ ఉంది. ఉమ్, అంటే అప్పటి వరకు ఆయన పాడిన పాటలకి ఈ సినిమాలో పాటలకి తేడా ఉంటుంది. ఉమ్, ఇది కావచ్చు, దీని తర్వాత వచ్చిన కన్నె మనసుల్లో పాటలు కూడా. ఉమ్, హృదయం లేని ప్రియురాల అనే పాట ఇప్పటికీ జనాలు వింటూ ఉంటారు. ఉమ్. అది కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలో కూడా కృష్ణ గారికి పాడాడు ఆయన, కొత్తగా ఉంటుంది అది. ఇప్పుడు ఫస్ట్ సినిమాకి వచ్చినప్పుడు ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా, ఎంత పెద్ద యాక్టర్ అయినా కానీ యాక్టింగ్లో కొన్ని లోపాలు ఉంటాయి. ఆ తర్వాత మెల్లమెల్లగా నెక్స్ట్ మూవీకి చాలా ఇంప్రూవ్మెంట్ అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ ఫస్ట్ మూవీకే కృష్ణ గారు మంచి అప్రిషియేషన్ అందుకున్నారు అని విన్నాం. సో అప్పట్లో ఎలాంటి ప్రశంసలు అందుకున్నారు ఇండస్ట్రీ నుంచి అండి, బయటి జనాల ఆదరణ ఎట్లా ఉండింది ఆయనకి? అంటే యాక్చువల్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసిన ప్రేక్షకుల్లో కృష్ణ సక్సెస్ అవుతాడా లేదా అనే దానికంటే కూడా రామ్మోహన్ సక్సెస్ అవుతాడని అనుకున్నారు. రామ్మోహన్కి అప్పటికి ఆంధ్ర ప్రేక్షకులు ఒక బిరుదు కూడా ఇచ్చేశారు, ఆంధ్ర దేవానంద్ అని. అతను కొంచెం దేవానంద్లా కనిపిస్తున్నాడు అనే ఉద్దేశంతో ఆంధ్ర దేవానంద్ అన్నారు. కానీ ఆయన కెరియర్ పెద్ద గొప్పగా నడవలేదు. ఒక 10-15 సినిమాల్లో నటించాడు ఆయన. రంగులు రాట్నం ఇలాంటి సినిమాల్లో హీరోగా నటించారు, కానీ నెమ్మదిగా ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారాడు. ఎందుకని మరి అలా ఆయన? హీరో క్యారెక్టర్లు రాలేదు ఆయనకి. అంటే కారణం ఆయన ఒక స్టీరియో టైప్లో ఉండేవాడు తెర మీద అనేది ఒక అభిప్రాయం నెమ్మదిగా ఇండస్ట్రీకి స్థిరపడింది. ఫస్ట్ మూవీకి ఏం అంత అప్రిషియేషన్ అందుకుని ఆ అప్రిసియేషన్ తర్వాత వచ్చింది. ఇలా జరిగింది. సేమ్ ఇదే కండిషన్ యాజ్ ఇట్ ఈజ్గా దాసరి నారాయణరావు గారు స్వర్గం నరకం అని సినిమా తీశాడు. అందులో కూడా రెండు జంటలు కొత్త వాళ్ళనే తీసుకున్నాడు ఆయన. ఇదే ఇన్స్పిరేషన్. ఉమ్, ఆ సినిమా ఆదుర్తి సుబ్బారావు గారికి అంకితం ఇచ్చాడు ఆయన. ఉమ్, ఆ అంకితం ఇస్తూ తీసిన సినిమా కాబట్టి ఆదుర్తి సుబ్బారావు గారి పద్ధతిలోనే మొత్తం కొత్త ఆర్టిస్టులనే తీసుకోవాలని చేశాడు ప్రయోగం. దానిలో ఈశ్వర్రావు, మోహన్ బాబు వాళ్ళిద్దరూ కొత్త ఆర్టిస్టులు. అలాగే అన్నపూర్ణ, జయలక్ష్మి వాళ్ళిద్దరూ ఫిమేల్ లీడ్స్ చేశారు. అయితే విచిత్రంగా ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఈశ్వర్రావుకి బాగా పేరు వచ్చింది, ఉమ్, మోహన్ బాబు పర్వాలేదు అన్నారు. ఆ తర్వాత ఈశ్వర్రావు నెమ్మదిగా ఫేడ్ అవుట్ అయిపోయాడు, మోహన్ బాబు నిలబడిపోయాడు. ఉమ్, దాదాపుగా ఇక్కడ కూడా అదే జరిగింది. కృష్ణ రామ్మోహన్ వ్యవహారంలో కూడా
ఇదే పరిస్థితి మళ్ళీ 4 స్తంభాల ఆట ఆ టైంకి కూడా రిపీట్ అయింది. ఉమ్, ప్రదీప్, నరేష్ ఉమ్, వాళ్ళిద్దరిలో ఆ, ప్రదీప్ మొదట ప్రామిసింగ్గా అనిపించాడు కానీ నరేష్ నిలబడ్డాడు. ఉమ్, ప్రదీప్ నెమ్మదిగా అంటే ఒక రకంగా ఆయనకి ఆంధ్ర దేవానంద్ అన్నట్టుగా ప్రదీప్ని ఆంధ్ర కమల్ హాసన్ అన్నారు ఒక టైంలో. ఉమ్, ఆ ఆంధ్ర కమల్ హాసన్ పక్కకి వెళ్ళిపోయి నరేష్ నిలబడ్డాడు. ఉమ్, అలాగే మోహన్ బాబు నిలబడి ఈశ్వరరావు వెళ్ళిపోయాడు తర్వాత. అదే పద్ధతిలో రామ్మోహన్ రెగ్యులర్గా కృష్ణ గారి ప్రతి సొంత సినిమాలోనూ ఏదో క్యారెక్టర్ చేసేవాడు చివరి వరకు. ఉమ్, అదొక విచిత్రం. ఉమ్. ఆయన హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యాడు తర్వాత. అంటే కృష్ణ గారి రిఫరెన్సా? కృష్ణ గారు తన ప్రతి సినిమాలోనూ తనకు ఒక క్యారెక్టర్ ఇచ్చేవాడు తన సొంత బ్యానర్లో. ఉమ్, పద్మాలయాలో తను తీసే సినిమా అంటే డెఫినెట్గా రామ్మోహన్కి ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఉమ్, ఇలా ఆయన పిలిచి క్యారెక్టర్లు ఇచ్చి నడిపించిన పరిస్థితి ఉంది. ఉమ్, అప్పటికి ఆయన నటన నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా తీసుకొచ్చేవాడు ఆయన. ఉమ్, తీసుకొచ్చి ఇదిగో రామ్మోహన్ ఇప్పుడు ఇలా ఉన్నాడు అని జనాలకు చూపించేవాడు. ఉమ్. అన్నయ్య క్యారెక్టర్లు ఇలాంటివి చేసేవాడు ఆయన. కృష్ణ గారు అంటే ఇప్పుడు ఆయన ఒక సిస్టమేటిక్ అని అంటారనమాట. అంటే మనకి అంటే కొంచెం ఒక 2-3 జనరేషన్స్ నుంచి తెలుసు, ఆయన చివరి రోజుల్లో మనకి తెలుసు. ఈయన ఫస్ట్ నుంచి కూడా కృష్ణ గారు ఒక సిస్టమేటిక్గా ఉండేవాళ్ళ, లేకపోతే తర్వాత సినీ ఇండస్ట్రీలో ఇవన్నీ నేర్చుకున్నావా, లేకపోతే అంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఎలా ఉండేవారు? కృష్ణ గారికి అడ్వాంటేజ్ ఆయన డూండి గారి కళ్ళల్లో పడటం. ఆ రోజుల్లో చాలా పెద్ద ప్రొడ్యూసర్ ఆయన. ఆ, తర్వాత రోజుల్లో కృష్ణ గారిని ఆయన యాక్షన్ హీరోగా మార్చింది డూండి గారే. ఆయన గూఢచారి 116 సినిమా ప్రొడ్యూసర్. ఆయన దృష్టిలో పడ్డాడు ఈయన. అంటే సాక్షి ఆ టైంకి ఉమ్, కృష్ణని చూసి పర్టికులర్గా తేనె మనసులు సినిమా చూసినప్పుడే ఫిక్స్ అయ్యాడు ఆయన. అంతకుముందు ఎన్టీ రామారావు గారితోనే సినిమాలు తీసేవాళ్ళు వాళ్ళు. ఉమ్, గుడిగంటలు ఈ సినిమాలన్నీ వాళ్ళ బ్యానర్లో వచ్చినవే. రక్త సంబంధం కూడా వాళ్ళ బ్యానరే. ఉమ్, ఆ సినిమాలు తీస్తున్న టైంలో ఆయనకు ఒక యాక్షన్ సినిమా తీయాలని కోరిక పుట్టింది. ఉమ్, కోరిక పుట్టి అది స్పై మూవీ, ఈ గూఢచారి 116 అనేది. అది తీయాలి అనుకున్నప్పుడు ఒక యంగ్ ఎనర్జెటిక్ హీరో కోసం చూస్తున్నాడు ఆయన. ఆయనకి తేనె మనసులు సినిమా చూసినప్పుడు డ్రిల్ మాస్టర్గా ఈయన విన్యాసాలు అవన్నీ నచ్చినాయి. ఉమ్, నచ్చి తీసుకున్నాడు. తీసుకుని ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. అక్కడి నుంచి కృష్ణ కోసం ఒక జానర్ ఓపెన్ అయింది, యాక్షన్ జానరు, యాక్షన్ సినిమాలు అనేది. కరెక్ట్గా అదే టైంకి కృష్ణ గారు కేఎస్ఆర్ దాస్ అనే డైరెక్టర్, ఆయన యాక్షన్ డైరెక్టర్, ఆయనకి ఇతని మీద ఒక ఇంప్రెషన్ ఏర్పడింది. అక్కడి నుంచి వాళ్ళిద్దరి ప్రయాణం దాదాపు 40 సినిమాలు డైరెక్ట్ చేశాడు ఆయన కృష్ణతో. అలాగే కృష్ణ గారు ఎప్పుడు ఏ ఇబ్బందిలో ఉన్నా దాస్ గారు వచ్చి ఆదుకునేవాడు. ఉమ్, ఆయన అల్లూరి సీతారామరాజు సినిమా అంత ప్రాజెక్ట్ భుజాన వేసుకున్నప్పుడు ఉమ్, ఆ సినిమా ప్రారంభమయ్యి కొంత షూట్ అయిపోగానే ఆయన చనిపోయాడు, రామచంద్రరావు గారు డైరెక్టర్. చనిపోయిన తర్వాత ఏం చేయాలి అనేది కన్ఫ్యూజన్. అప్పుడు రామచంద్రరావు గారే ఒక మాట చెప్పాడు, నాకు హెల్త్ బాగాలేదు, ఏదైనా జరగచ్చు, స్క్రిప్ట్ పక్కాగా ఉంది కాబట్టి నువ్వు టెన్షన్ పడద్దు, ఉమ్, టాకీ పార్ట్ నువ్వు చేసుకో నెమ్మదిగా, ఇబ్బంది ఉండదు, అందరూ ఉంటారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంది, అలాగే రైటర్ సెట్లో ఉంటాడు, కాబట్టి నువ్వు టెన్షన్ పడద్దు, నువ్వే హ్యాండిల్ చేయగలవు, చేసేయి. ఉమ్, స్వామి గారు ఉన్నాడు, విఎస్ఆర్ స్వామి, వీళ్ళు నీకు సపోర్ట్ చేస్తారు, చేసుకుంటూ వెళ్ళిపో, యాక్షన్ పార్ట్ మాత్రం దాస్ గారికి అప్పచెప్పు. ఉమ్, ఈయన ఆయనతో మాట్లాడితే నేను చేసి పెడతాను అన్నాడు. అలా సీతారామరాజులో టాకీ పార్ట్ మెజారిటీ కృష్ణ గారు డైరెక్ట్ చేసుకుంది. ఉమ్, సినిమా డైరెక్టర్గా ఆయన పేరు ఉంటుంది కానీ రామచంద్రరావు గారి పేరు. ఉమ్, ఆ సినిమాలో టాకీ పార్ట్ కృష్ణ గారు, యాక్షన్ పార్ట్ మొత్తం దాస్ గారు తీసిపెట్టాడు. అలాగే అదే కృష్ణ గారికి కురుక్షేత్రం సినిమాకి కూడా యుద్ధ సన్నివేశాలన్నీ దాస్ గారే తీసిపెట్టాడు. అలా యాక్షన్ డైరెక్టర్గా కేఎస్ఆర్ దాస్ గారికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఆయన సినిమాల్లో రెగ్యులర్గా కృష్ణ గారే హీరో. ఉమ్, మోసగాళ్ళకు మోసగాడు ఇవన్నీ ఆయన డైరెక్షన్లో వచ్చిన సినిమాలే. ఉమ్, దొంగలకు దొంగ, దొంగల వేట, ఉమ్, దొంగలు బాబోయ్ దొంగలు, ఇలా విచిత్రమైన సినిమాలన్నీ తీసాడు ఆయన. ఆ సినిమాల ద్వారా ఈయన మాస్ ఆడియన్స్లో విపరీతంగా ఒక పట్టు వచ్చేసింది. ఉమ్, అంటే రామారావు గారి తర్వాత మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఉమ్, 76 నాటికి, అంటే అప్పటి వరకు
రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఆ తర్వాత ప్లేస్లో కాంతారావు, ఇలా ఉండేది వరుస. వీళ్ళు హర్నాథ్ గారు, ఈ బ్యాచ్ ఉండేది, రామకృష్ణ, వీళ్ళని దాటుకుంటూ నెమ్మదిగా హర్నాథ్ గారు ఆయన స్వయంకృతాపరాధం, ఆయన ఆ డ్రింకింగ్ హ్యాబిట్ వలన ఆయన తన కెరియర్ తనే నాశనం చేసుకున్నాడు. ఆయన పక్కకి జరిగిన తర్వాత ఆ ప్లేస్లో కృష్ణ గారు ఎమర్జ్ అయ్యాడు. ఎమర్జ్ అయిన తర్వాత నెమ్మదిగా 76 నాటికి నాగేశ్వరరావు గారు కూడా రేసులో నుంచి తప్పుకునే పరిస్థితి. అప్పుడు 76 నుంచి దాదాపు రామారావు గారు వెళ్ళిపోయిన 81 వరకు ఎన్టీఆర్ తర్వాత కృష్ణయ్య అనే పరిస్థితి వచ్చేసింది. రెమ్యునరేషన్ పరంగా ఎవరు హై తీసుకునే వాళ్ళండి? అంటే ఆయన రామారావు గారే తీసుకునేవాడు. రామారావు గారి తర్వాత కృష్ణ గారా? అంటే దాదాపు పోటీ ఇచ్చేసాడు ఈయన, కృష్ణ గారు. రామారావు కృష్ణ అనే పరిస్థితి. అయితే 77 తర్వాత ఆయన అసలు ఎవరికి అందని స్థాయికి వెళ్ళిపోయాడు రామారావు గారు. అంటే ఆ 77 అనేది ఆయన జీవితంలో ఒక స్పెషల్ ఇయర్. జనవరిలో దానవేరు సూరకర్ణ రిలీజ్ అయింది సంక్రాంతికి. కృష్ణ గారి కురుక్షేత్రం రిలీజ్ అయింది. కురుక్షేత్రం మీద అది చాలా పెద్ద హిట్. దానవేరు సూరకర్ణ. సమ్మర్లో అడవిరాముడు, అక్టోబర్లో ఎమ్మగోళ. ఒకే సంవత్సరం 3 సిల్వర్ జూబ్లీ సినిమాలు పడ్డాయి. 3 చాలా పెద్ద హిట్లు. 77 నుంచి ఆయన సినిమా ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళిపోయే వరకు ఆ ప్రభంజనం అలా కొనసాగింది. ఆ చుట్టుపక్కల ఎవరు లేరు. ఏంటి ఆయన్ని సక్సెస్ఫుల్ గా నిలబెట్టిన అంశాలు, అంత సక్సెస్ఫుల్ హీరోగా నిలబెట్టింది? అంటే ఆయన ట్రావెల్ చేసిన వాళ్ళందరూ కూడా ఆయన సినిమాల్లో ఉన్నారు ఆ రోజుల్లోనే. అంటే ఆయన 77 తర్వాత తీసిన సినిమాలు ఏవైనా ఫ్లాప్ అయినా కూడా దాంట్లో ఈయన కృష్ణ గారు అంటే ఆయన రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళు కాదు, హెల్ప్ చేసేవాళ్ళు ప్రొడ్యూసర్స్కి అని విన్నాము. అంటే కృష్ణ ప్రొడ్యూసర్ల హీరోగానే నడిచాడు. ప్రొడ్యూసర్ల హీరో అంటే ఒక్కొక్కసారి సినిమా ప్రొడక్షన్ బాధ్యతలు కూడా తీసుకునేవాడు ఆయన. ఉదాహరణకు పండంటి కాపురం అనే సినిమా ప్రభాకర్ రెడ్డి గారు ప్రారంభించాడు. ఆయనే కథకుడు కూడా. ప్రారంభించిన తర్వాత ఆయనకు కొంచెం బిగ్ స్కేల్లో చేయాలి సినిమా అని అనుకున్నప్పుడు కృష్ణ గారిని భాగస్వామిగా చేరమని అడిగాడు ఆయన. అడిగితే ఈయనేమీ ఇబ్బంది పడలేదు. ఈయన కోరిన కోరిక ఒకటే, ఒకసారి కథ రామారావు గారికి చెప్దాం, ఆయన పర్వాలేదు అంటే కనుక నేను డబ్బులు పెడతాను అన్నాడు. అప్పుడు రామారావు గారి దగ్గరికి వెళ్ళి చెప్పారు కథని. చెప్తే ఇది మా ఉమ్మడి కుటుంబం లాంటి కథే కదా, ఇది ఆడుతుంది, నో ప్రాబ్లం, డబ్బులు పెట్టచ్చు, గ్యారంటీ ఉంది అని చెప్పాడు ఆయన. ఆయన చెప్పిన తర్వాత ఈయన డబ్బులు పెట్టాడు సినిమాకి. అది చాలా పెద్ద హిట్ అయింది. ఆ పెద్ద హిట్ అయిన తర్వాత దాని శతదినోత్సవ సభకి రామారావు గారిని చీఫ్ గెస్ట్గా పిలిచారు. పిలిచి ఆ స్టేజ్ మీద అడిగాడు కృష్ణ గారు, రామారావు గారు డేట్స్ ఇస్తే మా బ్యానర్లో నేను సొంత సినిమా తీస్తాను అని. ఆయన కూడా స్టేజ్ మీద కమిట్మెంట్ ఇచ్చాడు. అలా వచ్చిన సినిమా దేవుడు చేసిన మనుషులు. అలా తన అభిమాన హీరోతో తన బ్యానర్లో సినిమా చేయాలనే కోరికను తీర్చుకున్నాడు ఆయన. తీర్చుకున్నాడు. ఆ తర్వాత కూడా రామారావు గారితో ఆ స్పెషల్ ఇది ఉండేది. ఆయనకు కూడా అదే వాత్సల్యం ఉండేది కృష్ణ మీద. ఒక తమ్ముడుగానే చూసేవాడు. ఆయన నాగేశ్వరరావు గారితో కూడా ఒక 4-5 సినిమాల్లో నటించాడు, కానీ రకరకాల క్యారెక్టర్లు చేశాడు. ఎన్టీఆర్తో ఆయన నటించిన అన్ని సినిమాల్లోనూ, స్త్రీ జన్మ దగ్గర నుంచి అన్ని సినిమాల్లోనూ తమ్ముడుగానే నటించాడు. విచిత్ర కుటుంబంలోనూ తమ్ముడే, స్త్రీ జన్మలోనూ తమ్ముడే, దేవుడు చేసిన మనుషుల్లోనూ తమ్ముడే. ఆ తర్వాత వయ్యారి భామలు వగలమారి భర్తలు అనే సినిమాలో కూడా తమ్ముడుగానే నటించాడు. అలా వాళ్ళ మధ్య ఒక బాండింగ్. రామారావు గారి మీద చాలా సినిమాలది కూడా తీశాడు ఈయన, రామారావు గారిని విమర్శిస్తూ పొలిటికల్ సినిమాలు తీసినప్పుడు కూడా. ఆయన కృష్ణ గారు కలిసినప్పుడు ఒక పెళ్లిలో కలిస్తే, నా మీద సినిమాలు తీస్తున్నావు, బాగానే ఉంది, డబ్బులు వస్తున్నాయా, నష్టపోతే వద్దు, అనవసరంగా ఎవరో పొలిటీషియన్స్ చెప్పారని నువ్వు సినిమాలు తీసి అనవసరంగా నష్టపోవద్దు. అంటే ఆయన యాంటీగా తీసేవారా లేకపోతే స్టోరీస్? యాంటీగానే తీసేవాడు. చాలా అంత మంచి రిలేషన్ ఎందుకు అలా బ్రేక్ అయింది? అయినప్పటికీ ఆయన ఏమనుకునేవాడు కాదు. కృష్ణ పట్ల ఇది అలాగే ఉండేది ఆయన. అంటే ఎక్కడ చెడింది వీళ్ళ బంధం? అంటే చెడలేదు, వాళ్ళు విమర్శ ఉండేది, కానీ ఈయన కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ అయ్యేవాడు. ఓకే. కృష్ణ గారు ఆయన తెలుగుదేశం. అయినప్పటికీ తన 300వ సినిమాకి రామారావు గారితోనే క్లాప్ కొట్టించుకున్నాడు ఈయన. ఓ సూపర్. కృష్ణ గారు ఆయనే వచ్చి ఆ రోజు షూటింగ్ ప్రారంభించాడు తెలుగు వీరలేవరా అనే సినిమాకి. ఇది ఉండేది, వెళ్ళి కలిసేవాడు ఈయన,
మాట్లాడేవాడు. ఈ డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ నటుడిగా ఆయనకి ఇవ్వాల్సిన స్థానం ఇచ్చే వ్యవహరించేవాడు ఈయన. అలాగే ప్రతి సందర్భంలోనూ ఆయన పిలిచి మందలించేవాడు ఇతను కృష్ణుని. అది విన్న సందర్భాలు ఉన్నాయి, వినని సందర్భాలు కూడా ఉన్నాయి. సీతారామరాజు సినిమా చెయ్యొద్దు అని చెప్పాడు ఆయన. చెయ్యొద్దు అంటే స్క్రిప్ట్ ఎలా పెడుతుందో ఆయనకు ఒక ఐడియా ఉంది. మహారాజు గారి ముందు ఆయనకే చెప్పాడు. ఆయన ఓన్గా జయసింహ తర్వాత సీతారామరాజు చేయాలనుకున్నాడు. అనుకుని ఆ ప్లేస్లో పాండురంగ మహత్యం చేశాడు ఆయన. అప్పుడు ఆయనకు కొన్ని సందేహాలు ఉన్నాయి స్క్రిప్ట్కి సంబంధించి. అవి లేకుండా చెయ్యొచ్చు అని ఈయనకి కంచుకోట తర్వాత చెప్పాడు ఈయన మహారథి గారు. అయినా ఈయన కన్విన్స్ కాల. అదే పద్ధతిలో మీరు సినిమా తీయబోతున్నారు, వద్దు, సీతారామరాజు క్యారెక్టర్కి అది కరెక్ట్ కాదు అని చెప్పాడు ఆయన. స్క్రిప్ట్ వైపు నుంచి కొంత గందరగోళం ఉందని ఈయన ఉద్దేశం రామారావు గారిది. అన్నప్పుడు మీరు చేస్తానంటే నేను మానేస్తాను అన్నాడు ఆయన. నేను చేయను, నువ్వు చేయొద్దు అని చెప్పాడు ఆయన. ఆ మాట అన్న తర్వాత ఈయన చొరవ తీసుకుని సినిమా చేశాడు. చేసిన తర్వాత ఆయన సినిమా చూడలేదు, కొంతకాలం ఈయనతో మాట్లాడలేదు. కృష్ణని పట్టించుకోవడం మానేశాడు. ఈ సీతారామరాజు అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఆయన దేవుడు చేసిన మనుషులు సద్దినోత్సవానికి కూడా వెళ్ళాల రామారావు గారు. ఆయన నటించిన సినిమా ఆ బ్యానర్లో అది 100 days ఫంక్షన్ జరిగింది. ఆయన దాన్ని బాయ్కాట్ చేశాడు ఆయన నిరసనగా. అయినప్పటికీ తర్వాత ఎప్పుడూ ఆయనకి వేరే ప్రొడ్యూసర్ వచ్చి ఆయనతో సీతారామరాజు తీయాలనుకున్నాడు. అనుకున్నప్పుడు పక్కనున్న రైటర్స్ చెప్పారు, మీరు ఒకసారి కృష్ణ గారి సినిమా చూస్తే బాగుంటుంది అని. అప్పుడు కృష్ణని పిలిచి నేను సీతారామరాజు చూడాలనుకుంటున్నాను అన్నాడు ఆయన. అప్పుడు స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసి ఇన్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టి సినిమా చూపించాడు ఆయన. తనే పక్కన కూర్చొని సినిమా చూసి ఇంతకంటే చేయగలిగింది ఏం లేదు, దీన్ని వదిలేసేయండి అన్నాడు. అలా డ్రాప్ అయింది ఆ ప్రాజెక్ట్ మళ్ళీ. అలా 3 సార్లు రామారావు గారు వదిలేసిన ప్రాజెక్ట్ సీతారామరాజు, రకరకాల కారణాలు. అలా ఆయన బాండింగ్ ఎన్టీఆర్తో అలాగే నడిచింది. అలాగే తను పార్టీ పెట్టాలనుకున్నప్పుడు కూడా కృష్ణ గారిని ఆహ్వానించాడు ఆయన రమ్మని. అయితే ఆయన అనుకున్నది ఏంటంటే కెరియర్ పరంగా ఇది నిలబడే టైం అనుకున్నాడు ఆయన. అనుకుని రామారావు గారు వెళ్ళిపోయిన తర్వాత తెలుగు మాస్ సినిమాకి కృష్ణ ఒక్కడే దిక్కు అనేటువంటి పరిస్థితి. అందుకని ఆయన నేను రాజకీయాల్లోకి రాను అని చెప్పాడు. కానీ తర్వాత ఇందిరాగాంధీ గారి మరణం, రాజీవ్ గాంధీ ప్రెజర్ తీసుకొచ్చాడు ఈయన మీద. అంటే ఎన్టీఆర్ని ఎదుర్కోవడానికి మనకు కూడా సినిమా గ్లామర్ ఉండాలి, ఆయనతో ధీటైనటువంటి ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ ఎవరు అన్నప్పుడు కృష్ణ గారు దొరికాడు వాళ్ళకి. అలా కృష్ణ గారిని పట్టుకొని రాజీవ్ గాంధీ గారు కొంత నడిపించే ప్రయత్నం చేశాడు. అది ఏలూరు నుంచి 2 సార్లు కంటెస్ట్ చేశాడు. ఒకసారి గెలిచాడు, ఒకసారి ఓడిపోయాడు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారి అసాసినేషన్ జరిగిన తర్వాత టోటల్గా రాజకీయాలకు దూరం అయిపోయాడు. ఆ టైంలో అనివార్యంగా పార్టీ కోసం కొన్ని సినిమాలు తీయాల్సి వచ్చి అది రామారావు గారికి వ్యతిరేకంగా తీయాల్సి వచ్చింది. అయినప్పటికీ రిలేషన్ ఇబ్బంది పెట్టుకోలేదు ఆయన. రిలేషన్ యాజ్ ఇట్ ఈస్గా ఆయన పలకరించేవాడు. ఈయన ఎక్కడ కనిపించినా, ఈయన ఎప్పుడు వెళ్ళినా ఆయన ఏదో మాట్లాడేవాడు. ఆ ఇది నడిచింది వాళ్ళ మధ్య, ఆ బాండింగ్. అన్నదమ్ములుగానే ఉన్నారు వాళ్ళు. అప్పట్లో సినిమాల హీరోల మధ్య సంబంధాలు, ఇప్పట్లో సినిమా హీరోల మధ్య సంబంధాలు చూసి మీకేమనిపిస్తుంది? ఇక్కడ వాళ్ళ ఫ్యాన్స్ కొట్టుకొని చేస్తారు, వాళ్ళు మాత్రం చాలా బాగుంటారు రిలేషన్స్ పరంగా. అప్పుడు కూడా కోల్డ్ వార్ మాత్రం ఉంటుంది ఎక్కడో సినిమాల మధ్య. లేదు, ఉంటుంది, స్పర్ధ ఉంటుంది. స్పర్ధ లేకుండా ఉండదు. అంటే అవతల హీరో మనని మించి వెళ్ళిపోతున్నాడు అనేటువంటి అది లేకపోతే వీళ్ళ ఆ పోటీలో లేము అనుకుంటే కనుక రిలాక్స్ అయిపోతారు. అందుకని ఆ స్పర్ధ కంటిన్యూస్గా ఉంటుంది, రిలేషన్ కూడా ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రత్యేకమైన అంశాలప్పుడు విభేదాలు రావచ్చు. ఆ రోజున కూడా ఉన్నాయి. రామారావు గారు, నాగేశ్వరరావు గారు కూడా స్నేహంగానే ఉండేవాళ్ళు. కానీ పర్టికులర్గా కొన్ని విషయాల పట్ల ఈయన మొండిగానే ఉండేవాడు రామారావు గారు. ముఖ్యంగా ఆయన హైదరాబాద్ షిఫ్ట్ అవటం, హైదరాబాదుకి సినిమా పరిశ్రమ, ఇలాంటి విషయాల్లో ఆయనకు వేరే అభిప్రాయాలు ఉండేవి. ఆయన ఓపెన్గా నాగేశ్వరరావు గారిని క్రిటిసైజ్ చేస్తూ పత్రికల్లో వ్యాసాలు రాశాడు రామారావు గారు. అయితే అంతకు ముందు వీళ్ళిద్దరూ స్నేహంగానే ఉండేవాళ్ళు. కలిసి దాదాపు 15 సినిమాలు నటించారు వాళ్ళు. నటించి ఆ టైంలో ఏదో ఒక ఊర్లో ఇద్దరు ఒకే వేదిక మీద ఉండాలి. ఆ వెడుతున్న టైంలో
నాగేశ్వరరావు గారు అన్నారట చూసి, ఒకే కారులో ట్రావెల్ చేస్తున్నారు వీళ్ళు, మ్మ్. ఈ ఊళ్ళో మీ అభిమానులు ఎక్కువ మంది ఉన్నట్టున్నారు బ్రదర్ అన్నట్టు ఆయన రామారావు గారితో. మ్మ్. ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు అన్నట్టు ఆయన. మ్మ్. లేదు దాదాపు నా పోస్టర్లు అన్నిటి మీద పేడేసి ఉంది అన్నట్టు ఆయన. ఆహాహాహా. కృష్ణ గారి పోస్టర్స్ పైన కృష్ణ పేడ గారు కదా, నాగేశ్వరరావు గారు. నాగేశ్వర. ఓకే ఓకే. అంటే నా పోస్టర్లు అన్నిటి మీద పేడ ఉందంటే మీ అభిమానులు ఎక్కువ మంది ఉన్నట్టున్నారు ఈ ఊళ్ళో అని చెప్పాడు ఆయనే. ఆహాహా. అంత స్నేహం ఉండేది. కేవలం ఒక రాజకీయాలే వీళ్ళ మధ్యలో ఈ విభేదాలకి కారణం అని కృష్ణ అనుకోవచ్చు. రామారావు మధ్య పాలిటిక్సే పాలిటిక్స్. పాలిటిక్సే విభేదాలు తీసుకొచ్చే కానీ వాళ్ళు దానికి అతీతంగానే వ్యవహరించారు. అలాగే తన జనరేషన్ హీరోలు అందరితోనూ మంచి సంబంధాలే ఉండేవి కృష్ణకి. అంటే శోభన్ బాబు గారితోనూ, కృష్ణరాజుతోనూ, చంద్రమోహన్ కూడా అదే టైంలో వచ్చాడు. చంద్రమోహన్ దాదాపుగా పద్మాలయ సినిమాల్లో ప్రతి దానిలోనూ ఉండేవాడు మ్మ్. గ్యారంటీగా. మ్మ్. విజయకృష్ణ బ్యానర్లో వచ్చిన ప్రతి సినిమాలోనూ చంద్రమోహన్కి ఒక క్యారెక్టర్ ఉండేది. కృష్ణ లేని సినిమాలు ఉన్నాయి ఆ బ్యానర్లో, చంద్రమోహన్ లేని సినిమా లేదు. మ్మ్. అంత స్నేహం ఉండేది వాళ్ళ అంటే మధ్య. ఈ బ్యానర్ వాళ్ళు వీళ్ళని హీరోగా పెట్టుకోవడము అలాంటివి ఉండేవా లేదు, అప్పుడు ఎక్కువ? విజయకృష్ణ ఆయన సొంత బ్యానరే, కృష్ణ గారి సిస్టర్ కన్సర్న్ అది. పద్మాలయ, విజయకృష్ణ ఆ రెండు బ్యానర్లు, మ్మ్. ఆ రెండు బ్యానర్లోనూ సినిమాలు తీసేవాడు ఆయన. విజయకృష్ణలో కృష్ణ గారు లేకుండా వచ్చిన సినిమా సంఘం చెక్కిన శిల్పాలు, అందులో చంద్రమోహన్ హీరో. అలా ఇంకొక సినిమా ఏదో చేశారు విజయ నిర్మల్ డైరెక్షన్లో వచ్చేవి అందులో. మ్మ్. ఆ విజయ నిర్మల్ గారు డైరెక్ట్ చేసిన 2-3 సినిమాల్లో కృష్ణ గారు లేరు కానీ చంద్రమోహన్ ఉన్నాడు. మ్మ్. అలా ఆయన సొంత బ్యానర్లో ఆయన లేకుండా కూడా తను హీరోగా నటించిన పరిస్థితి. మ్మ్. అలాగే కృష్ణ గారికి ఒక క్రెడిట్ ఉంది, అది ఇండస్ట్రీలో ఇంకెవరూ బ్రేక్ చేయలేని పరిస్థితి మ్మ్. ఇప్పటికీ ఎప్పటికీ కూడా. అదేంటంటే తెలుగులో అన్ని మల్టీ స్టారర్లు చేసినటువంటి హీరో ఇంకొకళ్ళు లేరు ఆయన చేసిన. అంటే దాదాపుగా తన ముందు జనరేషన్ హీరోలు రామారావు గారితో చేశాడు ఆయన, నాగేశ్వరరావు గారితో చేశాడు. తన జనరేషన్ హీరోలు శోభన్ బాబు, అలాగే కృష్ణరాజు, వీళ్ళందరితోనూ చేశాడు. చంద్రమోహన్, వీళ్లతో చేస్తూనే తన నెక్స్ట్ జనరేషన్ హీరోలతో కూడా నటించాడు ఆయన. చిరంజీవితో మ్మ్. సినిమా చేశాడు ఆయన, తోడు దొంగలు అనే సినిమా. మ్మ్. అంతకుముందు కృష్ణ గారు 2-3 సినిమాల్లో చిరంజీవి విలన్గా నటించాడు. ఏది కొత్తపేట రౌడీ, కొత్తల్లుడు, ఆ 2 సినిమాల్లోనూ చిరంజీవి విలన్. మ్మ్. కృష్ణ గారి చేతుల్లో దెబ్బలు తింటాడు ఆయన. మ్మ్. ఆ తర్వాత తోడు దొంగల సినిమాలో తనతో సమానమైనటువంటి క్యారెక్టర్ ఇచ్చారు ఆయనకి, చిరంజీవికి. అలా చిరంజీవితో చేశాడు, తర్వాత నాగార్జునతో చేశాడు వారసుడు సినిమా. తన తర్వాత జనరేషన్ హీరోలతోనూ, తన ముందు జనరేషన్ హీరోలతోనూ, తన జనరేషన్ హీరోలతోనూ ఇంతమందితో మల్టీ స్టారర్లు చేయటం అనేది ఇంకొక హీరో ఎవరూ చేయలేదు. అది కృష్ణ గారి పేరుతోనే ఆ రికార్డ్ ఎప్పటికీ ఉంటుంది. మ్మ్. అలా ఆయన చేసినటువంటి సాహసాలు తెలుగు సినిమాకు సంబంధించి, ఆయన మొదటి సినిమా కలర్లో రావటం ఒక వండర్ అయితే, తెలుగుకి స్కోప్ పట్టుకొచ్చింది కృష్ణ గారే. మ్మ్. అల్లూరి సీతారామరాజు అనే సినిమా, అది 3వ సినిమా మొత్తం భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే 3వ సినిమా, అది స్కోప్లో వచ్చిన సినిమా కాబట్టి అదొక ప్రయోగం. తర్వాత 70mm ఆయనే తీసుకొచ్చాడు సింహాసనం సినిమాతో. మ్మ్. ఇలా అనేక ప్రయోగాలు. అలాగే బాండ్ సినిమాలు, యాక్షన్ సినిమాలు ఆయనే. మ్మ్. తర్వాత ఒక బిగ్గర్ వేలో ఒక అంటే అప్పటికి జానపదాలు రాజ్యమేలుతున్న టైంలో కౌబాయ్ సినిమా అనే దాన్ని పట్టుకొచ్చి ఇండియన్ స్క్రీన్ మీదే, మ్మ్. ఇండియన్ స్క్రీన్ మీద ఒక బిగ్గర్ స్కేల్లో కౌబాయ్ సినిమా చేసిన హీరో కూడా ఆయనే. మ్మ్. ప్రొడ్యూసర్ కూడా ఆ సినిమాకి ఆయన. మ్మ్. అంటే తను ఇష్టపడి చేసినటువంటి సినిమా అది. దాస్ గారు ఉన్నారనే భరోసాతో మొదలుపెట్టాడు అది. మ్మ్. అది బాగా వర్కౌట్ అయింది, చాలా పెద్ద విజయం సాధించింది. మ్మ్. ఇలా ఇన్ని ప్రయోగాలు, ఇన్ని ఇన్నోవేషన్స్, తెలుగు సినిమాని టెక్నికల్గా అడ్వాన్స్ చేసినటువంటి ప్రొడ్యూసరు, నటుడు కృష్ణ. మ్మ్. అలాగే తెలుగు సినిమాకి తన తర్వాత ఇంకొక సూపర్ స్టార్ని అందించిన ఘనత కూడా ఆయనదే, మ్మ్. మహేష్ బాబుని. మ్మ్. అలా ఆయన డైరెక్టర్గా కూడా మంచి సినిమాలు చేశాడు. రైట్. సింహాసనం ఆయన డైరెక్ట్ చేసిన మొదటి సినిమా, కానీ యాక్చువల్గా ఆయన డైరెక్ట్ చేసిన మొదటి సినిమా పేరు పడదు. మ్మ్. సీతారామరాజు ఆయన డైరెక్ట్ చేసుకున్న సినిమానే. మ్మ్. రామచంద్రరావు గారి తర్వాత ఫస్ట్ షెడ్యూల్ వరకు మాత్రమే ఉన్నాడు ఆయన, మ్మ్. అదే. చనిపోయాడు. తర్వాత మ్యాక్సిమం ఈయనే చేసుకున్నాడు. మ్మ్. యాక్షన్ పార్ట్ మాత్రం దాస్ గారు చేసి పెట్టాడు. మ్మ్.
అలా తెలుగు సినిమాకి కృష్ణ గారు అంటే ఒక యాక్షన్ కౌబాయ్ సినిమా హీరోగా గుర్తుంటాడు. అలాగే ఈయన ఆదుర్తి సుబ్బారావు గారికి చివరి వరకు అదే వినయంతో ఉన్నాడు. ఆయన తను పరిచయం చేసిన డైరెక్టర్గా ఆయనకి ఇచ్చిన గౌరవం అలాగే చివరి వరకు ఉంది. అంటే ఆయన ఒకసారి ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లో ఉన్న టైంలో ఒక సినిమా చేద్దాం మనం అని చెప్పి డిజైన్ చేసి మాయదారి మల్లిగాడు అనే సినిమా, అది మళ్ళీ చాలా పెద్ద హిట్ ఆ సినిమా. ఆ సినిమా దగ్గర నుంచి మళ్ళీ నిలబడ్డాడు ఆయన. తర్వాత గాజుల కృష్ణయ్య, ఆ సినిమాలన్నింటిలోనూ కృష్ణ గారే వరుసగా ఆయన బ్యానర్లో, ఆదుర్తి గారి బ్యానర్లు. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆ ఫ్యామిలీకి హెల్ప్ అవ్వాలని చెప్పి వాళ్ళ అబ్బాయిని ప్రొడ్యూసర్గా పెట్టి ఈయనే మొత్తం చూసుకుని సినిమాలు తీశాడు ఈయన వాళ్ళ కోసం. సిరిమల్లె నవ్వింది ఇలాంటి సినిమాలు. ఈ రీసెంట్గా ఎవరో ఆదుర్తి సుబ్బారావు మీద ఒక పుస్తకం రాస్తే దాని పబ్లిషింగ్ వ్యవహారం దగ్గర నుంచి మొత్తం తనే చూసి తన ఇంట్లోనే దాని ఆవిష్కరణ సభ పెట్టి విశ్వనాథ్ గారితో ఆవిష్కరణ జరిపి అలా చేసినటువంటి, అంటే గురువు పట్ల అంత విధేయత చూపించాడు ఆయన చివరి వరకు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా. ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలైనా కానీ ఆయన సినిమా గురించి మాట్లాడుకుంటే ఆయన గురించి కూడా మాట్లాడుకుంటున్నాము అంటే ఆయన విధేయత, ఆయన వినయం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయేలా ఆయన ప్రవర్తించారు సినిమా ఇండస్ట్రీలో. డెఫినెట్లీ టోటల్ కెరియర్కి అంకురార్పణ చేసినటువంటి సినిమా తేనె మనసు. అది ఇప్పుడు షష్ఠపూర్తి జరుపుకున్న సందర్భంగా మనం మాట్లాడుతున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమా గురించి, ఒక అద్భుతమైన సినిమా గురించి చాలా చాలా మంచి విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ.